హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. జూలై నెల నుంచి కరెంటు బిల్లు కట్టే వారికి భారీ షాక్ అయితే ఉండబోతుంది. మరి ఆ వివరాలని కూడా పూర్తిగా తెలుసుకుందాము వీడియో ద్వారా. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్ మరో షాకింగ్ న్యూస్ అయితే వినిపించింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఉచిత విద్యుత్ను అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద 200 యూనిట్ వరకు విద్యుత్ వినియోగించే వినియోగదారులకు జీరో కరెంటు బిల్లు జారీ చేస్తారన్నమాట. వారు ఎలాంటి బిల్లు చెల్లించవలసిన అవసరం లేదు. 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్తుని కనుక వినియోగించిన వారు మాత్రమే కరెంటు బిల్లు అయితే చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ కరెంటు బిల్లును కట్టేందుకు ప్రజలు గతంలో మాదిరిగా ఆయా కార్యాలయాలకు వెళ్ళి కట్టడం దాదాపు మానేశారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో చెల్లింపులని కూడా ఆన్లైన్లోనే జరుపుతున్నారు. ఇందుకోసం డిజిటల్ పేమెంట్ యాప్స్లు కూడా వాడుతూ ఉన్నారు. దీంతో ప్రజలు కూర్చునే కరెంటు బిల్లులను చెల్లిస్తూ ఉన్నారు. అయితే ఇక డిజిటల్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా ప్రస్తుతం బిల్లులు చెల్లించలేమని టీజీఎస్పీడీసీఎల్ షాక్ ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆదేశాల మేరకు ఫోన్పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పేలతో పాటుగా బ్యాంక్ యాప్లు ఇతరత్ర ఏ యాప్ల ద్వారా కూడా విద్యుత్ బిల్లులు స్వీకరించడం నిలిపివేస్తున్నట్టు పీడీసీఎల్ ప్రకటించిందని. ఈ నిబంధన జూలై 1, 2024 నుంచి అందుబాటులో అయితే ఉంటుంది. అలాగే కస్టమర్లందరూ కూడా టీజీఎస్పీడీసీఎల్ ఏజెంట్లకు మాత్రమే వెబ్సైట్లు లేదా అలాగే మొబైల్ యాప్ అంటే టీజీఎస్పీడీసీఎల్ పేరు మీద ఉండే వెబ్సైట్ కానీ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే నెలవారీ కరెంటు బిల్లు చెల్లింపు చేయాలని కోరింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు ఫ్రెండ్స్.